మీకు ఎక్కువ జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది, ఇలా ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇలా సమావేశం అంటేనే సమావేశాల్లో మాత్రం 10 ఏళ్ల నుంచి కూడా వీటికి ఒక పరిష్కారం దొరకలేదు కాబట్టి దాదాపు 30 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా సమావేశం జరిగాయి. తెలంగాణ సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సమావేశమైన ప్రతిసారి కూడా అక్కడ కొంతవరకు మహారాష్ట్రానికి ఎక్కువ నిధులు కావాలంటే మహారాష్ట్రానికి ఎక్కువ నిధులు కావాలి, లేదంటే మహారాష్ట్రానికి భవనాలు కావాలంటే మహారాష్ట్రానికి భవనాలు కావాలి. దాంతోపాటుగా విభజనకు సంబంధించినందుకు మాత్రం ఏదైతే షెడ్యూల్లో ఉన్న షెడ్యూల్ 9 అదేవిధంగా 10 షెడ్యూల్లో ఉన్న అంశాలపైన కూడా ఒక కొలిక్కి రాకపోవడం మాత్రం ఇంతవరకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా ఇలా చాలా అంశాల వరకు కూడా ఒక దిశగా కూడా అడుగులు వేయలేదు, పరిష్కార దిశగా అడుగులు వేయలేదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రుల సమావేశాలు మాత్రం ఒక ఏకాభిప్రాయం మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని అంశాలపైన మాత్రమే ఒక ఏకాభిప్రాయానికి వస్తాయని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉంటుంది. ఎందుకంటే నీటికి సంబంధించిన మొత్తం కేఆర్ఎంబీ నుంచి కూడా ఏదైతే గత నుంచి కేఆర్ఎంబీ సమావేశాలు జరుగుతున్నా సమావేశాలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ సంబంధించిన నీటి వాటాల విషయంలో మాత్రం తమ వాదనలు కూడా కేఆర్ఎంబీ ముందు కూడా వినిపిస్తూ వస్తుంటాయి. అలాంటి సమయంలో మాత్రం ఇవాళ ఈ సమావేశాల్లో మాత్రం కేఆర్ఎంబీలో గతంలో చర్చించిన అంశాలు కావచ్చు, వచ్చే రోజుల్లో నీటి వాటాలకు సంబంధించిన మాత్రం తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినందుకు ఏ విధంగా వాడుకోవాలి అనే దానిపై కూడా ఏమైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒక పక్క రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా నీటి వాటాల విషయంలో మాత్రం 50-50 షేర్ ద్వారా మాత్రం తెలంగాణ 50%, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 50% కూడా నీటిని వాడుకోవాలనే ఒక ప్రతిపాదన కూడా తెలంగాణ లేవనెత్తిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఈ విషయం మాత్రం ఒప్పుకోకుండా సమావేశం నుంచి కూడా వాకౌట్ చేస్తుండే. అలాంటి నేపథ్యంలో మాత్రం ఇవాళ నీటిపారుదలకు సంబంధించిన అంశంపైన కూడా కేఆర్ఎంబీ పైన కూడా ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలండి. కానీ ఇవాళ చర్చ మాత్రమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటివరకే కేఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత మరోసారి కూడా కేఆర్ఎంబీ సమావేశం కాబోతుంది. సమావేశం అయిన తర్వాత ఇవాళ తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా ఆ కేఆర్ఎంబీ సమావేశాల్లో మాత్రం బోర్డు కూడా తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా విద్యుత్ బకాయిల విషయానికి వస్తే మాత్రం గతంలో చాలా సందర్భాల్లో మాత్రం విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకి 24,000 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ చెప్తే తెలంగాణకు సంబంధించిన మాత్రం 7,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ గతం నుంచి కూడా ఆరోపించారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసుకుంటూ మాత్రం ఈ 10 సంవత్సరాల కాలంలో విద్యుత్కు సంబంధించిన ఆ విషయంలో మాత్రం ఎక్కడ కూడా కొలికొచ్చిన అవకాశాలు కూడా లేకపోయాయని చెప్పారు. దీనికి సంబంధించిన మాత్రం ఈసారి ఆ విద్యుత్ అంశంపైన కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందా, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 7,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాల్సి ఉందా, ఈ రెండింటిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి. కాబట్టి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం ఒక ఏకాభిప్రాయానికి వస్తే ఆ కేంద్రానికి ఈ అంశాలు కూడా తెలపాలి. కాబట్టి తెలిపిన తర్వాత మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావచ్చు. ఎందుకంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆ సిఎస్ఎల్ కావచ్చు, అధికారులు వీళ్ళందరూ కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం కావాల్సి ఉంటుంది. ఇవాళ ఆ తీసుకునే నిర్ణయాలు కూడా అక్కడ తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆ సమయంలో షెడ్యూల్ 9 అదేవిధంగా 10కు సంబంధించినంత వరకు ఆస్తులు స్థిరాస్తులకు సంబంధించిన అంశంపై కూడా కీలకంగా ఆ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే హైదరాబాద్ నగరంలోకి సంబంధించిన మాత్రం హైదరాబాద్ నగరంలో ఉన్న భూముల విషయంలో మాత్రం దాదాపు 5,000 ఎకరాల భూమి కూడా గతంలో లీజుకి ఇచ్చిన దానిపైన కూడా 5,000 ఎకరాలు కూడా ఇప్పటివరకే తెలంగాణ విభజనకు సంబంధించిన ముందు కూడా లీజుకి ఇచ్చారు. కాబట్టి దానిపైన కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూమి చెందుతుందన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశాలపైన కూడా ఒక చర్చ జరిగిన తర్వాత మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళకి సంబంధించినంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఒక కొలిక్కి ఏ విధంగా రాబోతున్నారు, ఒక ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా తెలంగాణ ఇప్పటివరకే దాదాపు 6 డిమాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంచింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తున్న డిమాండ్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి ఆ సమయంలో మాత్రం ఈ డిమాండ్ల పైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా కూడా చర్చించబోతున్నారు, ఈ అంశాలపైన కూడా ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా చర్చిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా ఇప్పటివరకే ఆ ప్రజాభవన్లో మాత్రం గతంలో అంటే 30 సార్లు కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భేటీ అయిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాత్రం విభజనకు సంబంధించినంత వరకు మాత్రం విభజన చట్టంలో ఏవైతే అంశాలు పొందపరిచారో విభజన తర్వాత మాత్రం ఏవి కొలిక్కి వచ్చాయి, ఏ అంశాలు కూడా కొలిక్కి రాలేదని దానిపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరించిన తర్వాత మాత్రం ఏ అంశంపైన కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు
ఒక కొలిక్కి వస్తాయి, ఒక ఏకాభిప్రాయానికి వస్తాయి అనే దాని పేరు ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు మాత్రం ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దాని పేరు కూడా ఇటు తెలంగాణ ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో దాదాపు 30 సార్లు సమావేశం జరిగినా కూడా ఆ సమావేశంలో ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. ఏ ఇష్యూస్ పైన కూడా ఒక క్లారిటీగా చర్చించలేదు, దానికి సంబంధించిన మాత్రం ఒక నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్యమంత్రులు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. శిలా ప్రేమ్, మీరు చెప్పండి, 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ భేటీ కొనసాగనుంది. అండ్ గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేశారు రేవంత్, కాబట్టి చంద్రబాబు మాటలు వినే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది నేతలు, విపక్షాలు అండ్ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. సో దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఏమైనా ఉందా? అయితే మీరన్నట్టుగా శిలా 6 గంటలకు సమావేశం ప్రారంభమై దాదాపు 3 గంటల పాటు అంటే 9 గంటల వరకు ఆ సమావేశం కొనసాగుతుందని చెప్పేసి అధికారుల నుంచి కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా మీరన్నట్టుగా ఈ సమావేశంపై, ఎందుకంటే ఒకవైపు ఆంధ్రాలో టీడీపీ వచ్చి కొద్ది రోజులు మాత్రమే అవుతుంది, మరొక వైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు 6 నెలలు దాటిపోయింది. చంద్రబాబు నాయుడే ఇనిషియేటివ్గా తీసుకొని ముందుగానే విభజన హామీలకు సంబంధించి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు లేఖకు సానుకూలంగా స్పందిస్తూ మీరు ఏదైతే విభజన హామీలకు సంబంధించి విభజన అంశాలకు సంబంధించినపై చర్చకు నేను రెడీగా ఉన్నానని చెప్పేసి వారు కూడా ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాయడం, ఈ రెండింటిపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారంతా అదే. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులను, ఆస్తులను, రావాల్సినటువంటి వాటాలను ఆంధ్రాకు కట్టబెట్టడం కోసమే జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా అందుకనే 5 ఏళ్ల పాటు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. ఆనాడు 5 ఏళ్లలో ఇక్కడ చంద్రశేఖరరావు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు చర్చకు కానీ విభజన అంశాలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా వాటిపై తాను ఇనిషియేట్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ తాను ఏదైతే అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో ఉంది, మరొకవైపు ఇప్పుడు తాను ఏర్పడ్డ నెల రోజుల్లోపే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో కొంత తెలంగాణ బాధలు కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారంతా కూడా వీరిద్దరూ గురు శిష్యులుగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దానికి చేయాలని చెప్పేసి మరొకవైపు వారు చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతే ధీటుగా అంతే స్థాయిలో సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే మేము గురు శిష్యులం కాదు, సహచరులం మాత్రమే. ఇంకొకటి తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసమే మేము చేయాల్సిన ప్రతి ఒక్క పనిని చేస్తాం, తెలంగాణ ప్రయోజనాలే మాకు లక్ష్యం అని చెప్పేసి, మాకు ముఖ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే విభజన హామీలకు సంబంధించి దాదాపు 12 అంశాలను కేంద్రం ఏదైతే ఇటు మోడీకి కానీ లేకపోతే కేంద్ర మంత్రులకు ఒక వినతి పత్రాన్ని కూడా మొన్న సమర్పించడం జరిగింది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ అప్పుడు ఏదైతే విభజన హామీలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని గుర్తుకు చేస్తూ ఈ 10 ఏళ్లలో ఎంత నష్టపోయాం, ఏదేది కావాలనే ఈ అంశాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ దాదాపు 12 అంశాలతోటి ఒక వినతి పత్రాన్ని మోడీకి కూడా సమర్పించడం జరిగింది. ఇక ఈ 2 రోజుల పాటుగా ఇప్పుడు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ రెండింటి నుంచి మనకు రావాల్సినవి 10 ఏళ్లలో మనం నష్టపోయినాయి, దాంతోపాటుగా 10 ఏళ్ల పాటు విభజన హామీలు అంశాలు చేయకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని కూడా ఇప్పుడు వారికి చెప్పే అవకాశం కూడా ఉంది. ఇదే అంశాన్ని కేంద్రం దగ్గర కూడా చెప్పడం జరిగింది. ఆ రెండింటిని బేరీజ్ వేసుకునే విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ సమావేశానికి నేను ముందుకు వచ్చానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ కేంద్రానికి కూడా చెప్పినట్టయితే తెలుస్తుంది. శీలా ప్రవీణ్, ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రజాభవన్ కు చేరుకోవడం జరిగింది. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతసేపట్లో, ప్రస్తుతం ఎక్కడున్నారో, ఎంతసేపట్లో ప్రజాభవన్ కు వచ్చే అవకాశం ఉంది? అండ్ గతంలో మనం చూసుకున్నట్లయితే విభజన అంశాలకు సంబంధించి కొలిక్కి రాలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ భేటీ జరుగుతోంది. మరి కేంద్రానికి కూడా ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, ఏపీ నుంచి కావచ్చు లేఖలు రాయడం జరిగింది. విభజన సమస్యలు ఇంకా కొలిక్కి రావట్లేదు అండ్ మాకు నష్టం జరుగుతుందంటే మాకు నష్టం జరుగుతుందని. మరి ఇప్పుడు ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకున్న నేపథ్యంలో ఈ భేటీలో కేంద్రానికి సంబంధించి ఎవరైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా లేదంటే నేరుగా అయినా వచ్చి పాల్గొనే అవకాశాలు ఉన్నాయా?
యశీల మీరు అన్నట్టుగా మాత్రం కేంద్రానికి సంబంధించిన మాత్రం అధికారులు కావచ్చు ఎవరు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఎర్ర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రులు సమావేశమైన తర్వాత మాత్రం ఒక ఏకాభిప్రాయానికి వస్తారు. వచ్చిన తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుపుతారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మాత్రం విభజనకు సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి అక్కడ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మరోసారి కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సమావేశంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది కేంద్ర హోంశాఖ అనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే కేంద్రానికి సంబంధించిన మాత్రం హోంశాఖ కూడా దీనిపైన ఒప్పుకుంటుంది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇవాళ ఎలాంటి అంశాలపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే షెడ్యూల్ 9 అదేవిధంగా 10కి సంబంధించినంత వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ విషయానికి మాత్రం ఒక ముగింపు ఉంటుంది అనే దానిపైన కూడా ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే షెడ్యూల్ 9కు అదేవిధంగా 10కు సంబంధించినంతవరకు ఆస్తులు అప్పులు అదేవిధంగా భవనాలకు సంబంధించినంతవరకు అంశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం ఈ విభజనకు సంబంధించిన మాత్రం ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనే దానిపైన కూడా ఒక అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ షెడ్యూల్ 9 అదేవిధంగా 10 ఆ రెండింటి అంశాలపైన కూడా ఏ విధంగా చర్చించబోతున్నారో ఏ విధంగా ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా షెడ్యూల్ 9 అదేవిధంగా ఆ 10కు సంబంధించినంత మాత్రం శీలాబేడి కమిటీకు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ కొన్నిటిపైన మాత్రమే ఒక నిర్ణయం తీసుకున్నారు. వాటికి సంబంధించిన దానిపైన మాత్రమే ఆ ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా ఎలాంటి తగాదాలు లేకుండా కూడా పరిష్కారం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ అనంతరం మాత్రం ఇప్పటివరకు శీలాబేడి ఆ కమిటీ ఇచ్చిన తర్వాత దాదాపు 9th షెడ్యూల్లో 23 అంశాలు ఉన్నాయి. దానిపైన కూడా ఇప్పటివరకు కొలికి రాలేదు. దాంతోపాటుగా 10th షెడ్యూల్కి సంబంధించినంత వరకు ఆ 32 అంశాలపైన కూడా సంస్థలపైన కూడా ఒక కొలికి రావాల్సింది. దీనిపైన కూడా ఒక క్లారిటీగా మాత్రం ఇప్పటివరకే చర్చించలేదు. దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే క్లారిటీగా చర్చించలేదని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరికొద్ది సేపట్లో కూడా ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు. తన నివాసం నుంచి కూడా ఇప్పటివరకే ప్రజాభవన్ కూడా మరికొద్ది స్థానాల్లో చేరుకోబోతున్నారు. ఇప్పటివరకే ఏదైతే ప్రజాభవన్ ఉన్న రోడ్డును కూడా క్లియర్ చేస్తున్న దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా శ్రీధర్ బాబు అదేవిధంగా బట్టి విక్రమార్క ప్రజాభవన్ కి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 3 మంత్రులు అదేవిధంగా సిఎస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 అధికారులు కూడా మరికొద్ది క్షణాల్లోనే ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజాభవన్ కి చేరుకోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతం పలకబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వీరికి సంబంధించినంత వరకు మాత్రం స్వాగతం పలకడానికి మాత్రం ఇప్పటివరకే ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా మంత్రులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ప్రజాభవన్ వరకు మరికొద్ది క్షణాల్లో చేరుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం పోలీసులు మాత్రం ఇక్కడ భారీగా కూడా బందోబస్తులు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం ప్రజెంట్ చూసొచ్చు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మరికొద్ది క్షణాల్లో కూడా ఇక్కడికి చేరుకోబోతుందని చెప్పుకోవచ్చు. కాన్వాయ్కి సంబంధించినంత వరకు మనం ప్రజెంట్ హెచ్ఎంటీవీ చూడవచ్చు. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు భేటీ కూడా ప్రారంభం కాబోతుంది. భేటీ ప్రారంభమైన తర్వాత దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కూడా ఈ భేటీ కొనసాగుతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు అధికారులు ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 6 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్పిన సిచ్యువేషన్ కనిపించిందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరికొద్ది క్షణాల్లోనే ప్రజాభవన్కి చేరుకున్న తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపైన ఈ భేటీ జరగబోతుందని చెప్పొచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకే ప్రజాభవన్ కూడా చేరుకున్నారు. ప్రజాభవన్ లోపలికి కూడా ఎంట్రీ అవుతున్నారు. ఎంట్రీ కాగానే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారితో పాటుగా తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా స్వాగతం పలకపోతున్నారు. ఇప్పటివరకే చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ లోకి అభివాదం చేసి కూడా వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజాభవన్ కి చేరుకున్న వెంటనే మాత్రం ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. మొదటిగా ఇరిగేషన్ అదేవిధంగా విద్యుత్ అంశాలు కావచ్చు అదేవిధంగా షెడ్యూల్ 9 అదేవిధంగా షెడ్యూల్ 10కు సంబంధించిన కీలక అంశాలపై కూడా చర్చ జరగబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3 మంత్రులు అదేవిధంగా సిఎస్ వారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 2 అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ భేటీలో మాత్రం కీలకంగా విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా జరగబోతుంది. కాబట్టి విభజనకు సంబంధించిన అంశాల విషయంలో మాత్రం ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు, ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా చర్చించుకుంటారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇవాళ రాత్రికి డిన్నర్ మీటింగ్ ఉంది కాబట్టి దాదాపు 9 నుంచి 10 గంటల వరకు కూడా ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. ఇప్పటివరకే ఉన్న షెడ్యూల్ కావచ్చు అదే ఉన్న అంశాలకు సంబంధించినంత వరకు దాదాపు 3 గంటల పాటు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు అదేవిధంగా
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు మాత్రం విభజన చట్టంలోని అంశాలు కావచ్చు, షెడ్యూల్ 9th, అదేవిధంగా 10th విద్యుత్తుకు సంబంధించిన అంశాలు, దాంతోపాటుగా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఆస్తుల విభజన, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు కూడా ఆస్తులు రావాలి, భవనాల్లో కూడా వాటా కావాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణను కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా 6 డిమాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంచబోతుంది. కాబట్టి ఈ డిమాండ్ల పైన కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు ఏ విధంగా చర్చించబోతున్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముందు ఉంచే డిమాండ్ల పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచే డిమాండ్ కావచ్చు, విభజన చట్టంలోని అంశాలు, ఆస్తులు, దాంతోపాటుగా అప్పులపైన కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. శీల, రైట్ ప్రవీణ్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇరువురు ముఖ్యమంత్రులు కూడా అండ్ ఎవరైతే ఈ భేటీలో పాల్గొంటున్నారో మిగతా నేతలందరూ కూడా ప్రజాభవన్ కు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ని ప్రజాభవన్ కు ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఈ భేటీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, గత తెలంగాణ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఏపీ విభజన జరిగిన తర్వాత ఏవైతే విభజన సమస్యలు ఉన్నాయో వాటి ఫలితాలు ఆంధ్రాకి, తెలంగాణకి రావాల్సి ఉంది. సో వీరికి సంబంధించి, ఈ భేటీకి సంబంధించి కొలిక్కొచ్చే అంశాలు ఉన్నాయా లేవా, అసలు ఈ భేటీ ఎలా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇరువురు ప్రాంతాల ప్రజలు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న దృశ్యాలు. సో ప్రస్తుతం అయితే హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అభివాదం చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కూడా తిరిగి రేవంత్ రెడ్డికి అలాగే భట్టి విక్రమార్కకి పుష్పగుచ్చం ఇస్తూ ప్రజాభవన్ కి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మంత్రి శ్రీధర్ బాబు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి, పొన్నం ప్రభాకర్ గారు కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆయన్ని ప్రజాభవన్లోకి ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది అని మనకు తెలిసింది. సో ఇప్పటి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ భేటీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి నుంచి 9 గంటల వరకు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం మీడియా ముఖంగా మరి భేటీ ఏ విధంగా కొనసాగింది, అసలు విభజన సమస్యల అంశాలు కొలిక్కొచ్చాయా లేదా, మరలా సమావేశం జరిగే అవకాశాలున్నాయా, ఒకవేళ కొలిక్కొచ్చినట్లయితే ఏ అంశాలు కొలిక్కొచ్చాయి, అది ఏ విధంగా తెలంగాణకు ప్రయోజనకరంగా ఉంటుందా, ఏపీకి ప్రయోజనకరంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఇరు రాష్ట్రాలకు కూడా ప్రయోజనకరంగానే ఉంటుందా లేదా అనేది భేటీ తర్వాతే మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ ప్రవీణ్, మొత్తానికైతే రేవంత్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రజాభవన్ లోకి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ భేటీ అనంతరం మీడియా ముఖంగా ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడే అవకాశం ఉందా, లేదు వారి ప్రతినిధులుగా ఈ సమావేశం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి బ్రీఫ్ మీడియాకు ఎవరు మాట్లాడే అవకాశం ఉంది? ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 9 గంటల సమయంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఒకవేళ మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోతే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎలాంటి అంశాలపైన కూడా చర్చించారు, ఏ అంశాలపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఈ సమావేశం 3 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉంది. 3 గంటల పాటు కూడా జరిగే సమావేశాలు మొత్తం షెడ్యూల్ 9, అదేవిధంగా 10కి సంబంధించినంత వరకు అంశాలపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు. విద్యుత్, అదేవిధంగా నీటి పారుదలకు సంబంధించినంత వరకు అంశాలపైన కూడా కీలకంగా కూడా చర్చించబోతున్నారు. కాబట్టి వీటన్నిటి అంశాలపైన కూడా చర్చించిన తర్వాత మాత్రం ఏ విధంగా ఒక నిర్ణయానికి రాబోతున్నారు, ఒక ఏకాభిప్రాయానికి రాబోతున్నారు. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 సవాళ్ళు కూడా సమావేశం అయితే ఆ సమావేశంలో మాత్రం కొలికిరాని అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ అంశాలపైన చర్చించిన తర్వాత ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించే విధంగా కూడా ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు అధికారులుగా, అదేవిధంగా